ఏంటి మేడం అంత తీక్షణంగా చూస్తున్నారు? ఏం స్టడీ చేస్తున్నారేంటి? అదా ఐపీఎల్ పాయింట్స్ గురించి. మా ఆర్సీబీ సెమీస్‌కి వెళ్ళిపోయిందో లేదో అని ఆలోచిస్తున్నాను. ఏమ్మా ఏంటి అప్పుడే సెమీఫైనలా? ఇంకా సగం టోర్నమెంట్ కూడా అవ్వలేదు. అది మీకు తెలుసా అసలు? అంటే మేము ఆల్రెడీ చాలా మ్యాచెస్ గెలిచేసాం. పక్కా సెమీస్‌కి వెళ్ళిపోతాం. అచ్చా అదే మరి ఎన్ని మ్యాచెస్ గెలిచినా ఆర్సీబీ ఒకటే కాదు, ఇంకా ఏ టీం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ఏ టీమ్స్కి ఎంత ఛాన్స్ ఉందో చెప్తాను ఉండండి. సరే సరే చెప్పండి. ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే 16 పాయింట్స్ వస్తే 90% ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్. సో మనం కూడా 16 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాం. అంటే మినిమం 8 మ్యాచెస్ గెలాలి ప్రతి టీం. 14 మ్యాచెస్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ 6 మ్యాచెస్ ఆడేసాయి. సో మిగతా 8 మ్యాచెస్లో ఎన్ని మ్యాచెస్ గెలిస్తే వాటి ఛాన్సెస్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. ఓకే ఓకే. అయితే ఫస్ట్ మా ఆర్సీబీ అయితే చెప్పండి. అయితే ఎలానో సెమీస్ కన్ఫర్మ్ కదా మాకు. మేడం మేడం రుకో జరా, సంభాల్ కరో. పాయింట్స్ టేబుల్ ఆర్డర్ బట్టి వెళ్దాం, ఓకేనా? అయితే టేబుల్‌లో ఫస్ట్ జీటీ టీమే ఉంది కదా! దాని గురించే చెప్పండి. ఎలానో 6 మ్యాచెస్‌లో 4 గెలిచేసింది. అంటే ఇంకో 8 మ్యాచెస్‌లో 4 గెలవాలి. ఈజీయే అనుకుంటా. ఐపీఎల్లో ఏది ఈజీ కాదమ్మా. అందులోనూ జీటీకి అయితే కనిపించేంత ఈజీ అయితే కాదు. ఇన్ని మ్యాచెస్ గెలిచారంటే కేవలం టాప్ 3 బ్యాటర్స్, బౌలర్స్ కరెక్ట్ ఎఫర్ట్ వల్లే. మెయిన్గా వీక్ అనుకుని బౌలింగ్ బాగా క్లిక్ అవడంతో టాప్లో ఉంది. కానీ పవర్ ప్లేలో వికెట్స్ రాకపోతే టాప్ 3 త్వరగా అవుట్ అయితే ఏమవుతుందో మన ఎల్ఎస్జీతో మ్యాచ్లు చూసాం కదా. కానీ ఇంకా సగం మ్యాచెస్ గెలవాలి కాబట్టి ప్లే ఆఫ్ బర్త్ మ్యాక్సిమం కన్ఫర్మ్. బౌలింగ్ ఇలాగే క్లిక్ అయితే మాత్రం టాప్ 2లో కూడా ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆర్సీబీ. వెయిట్. ఢిల్లీ ఉంది. అది 5 మ్యాచెస్ ఆడి సెకండ్ పొజిషన్‌లో ఉంది. పెద్ద సర్ప్రైజే ఇది. నిజంగా సర్ప్రైజే. ఇన్ఫాక్ట్ 5/5 గెలాల్సింది అసలు. ముంబైతో మ్యాచ్ కూడా లాస్ట్లో పోయింది. ఢిల్లీది కంప్లీట్గా టీమ్ ఎఫర్ట్. అందరూ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ అగ్రెసివ్గా ఆడడం కూడా వీళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకో 9 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలవాలి అంటే ఏ కాక్ వీళ్ళకి అసలు. ఓపెనింగ్లో జేక్ ఫ్రెజర్ మెక్బుర్క్ని తీసి కరుణ్ నాయర్ని పెడితే ఇంకా సెట్ అయిపోద్ది టీం. సెమీసే కాదు. నాకు తెలిసి టాప్ 2 కన్ఫర్మ్ అనుకుంటా ఢిల్లీకి. ఇలా ఆడితే టాప్ 2 కన్ఫర్మ్ ఇంక అసలు. ఓకే. ఫైనల్లీ మా ఆర్సీబీ గురించి చెప్పండి. ఈసారి మీ టీం కూడా ప్లే ఆఫ్స్లోకి వచ్చేటట్టే ఉంది. ఈసారి టీం కాంబో ఆట అన్నీ బాగున్నాయి. జీటీ లాగే మా ఆర్సీబీ కూడా 4 గెలిచింది. ఇంకో 8 మ్యాచెస్ అంతే. ఈజీ మా వాళ్ళకి. పక్కా సెమీస్‌కి వెళ్ళిపోతాం. ఈజీయే, ఈజీ. అలా వెటకారంగా అంటారేంటి? ఆ! 8 మ్యాచెస్‌లో 4 ఈజీయే గదా! మా టీమ్ కూడా ఫామ్‌లోనే ఉందిప్పుడు. అంత తక్కువ చేయొద్దు. ఛాన్సెస్ బాగానే ఉన్నాయిలే. ఈసారి కూడా ప్లేయర్స్ కన్ఫర్మ్ లాగే ఉంది. కానీ అప్పుడప్పుడు ఇన్కన్సిస్టెంట్గా ఆడతారు, అదే చాలా బాధ. బ్యాటింగ్లో ఎంత ఫైర్ పవర్ ఉన్నా ఒక్కోసారి కరెక్ట్గా ఫెయిల్ అయిపోతారు. కానీ ఈసారి బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బ్యాట్స్మెన్ వాళ్ళని సపోర్ట్ చేస్తే ప్లేయర్స్ కన్ఫర్మ్. హమ్మయ్య! ఓకే. నెక్స్ట్ ఎల్ఎస్‌జీ. వీళ్ళు కూడా సేమ్ 6లో 4 గెలిచేసారు. ఇంకో 8లో 4 గెలవాలంతే. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఆర్సీబీ జీటీల కన్నా ఎల్ఎస్జీ ఛాన్సెస్ తక్కువ. 4 ఆన్ మార్చ్ ఫెయిల్ అయితే వీళ్ళకి మరో దిక్కు లేదు. మిగతా ఎవ్వరూ క్లిక్ అవ్వట్లేదు. అంత బదోని ఫామ్లోకి వస్తే తప్ప ఛాన్సెస్ అయితే లేవు. 4 మ్యాచెస్ గెలిచినా సరే 70% ఛాన్సెస్ అనుకుందాం. ఓహ్! నెక్స్ట్ కేకేఆర్ అయితే 6 మ్యాచెస్‌లో 3 గెలిచారు. ఇంకా 8లో 5 అంటే కొంచెం కష్టమేనేమో. ఏమో కాదు, కష్టమే. ఒక మ్యాచ్లో టాప్ టీంలో ఆడతారు, ఇంకో మ్యాచ్లో బాటమ్ టీంలో ఆడతారు. మెయిన్ ప్లేయర్స్ కూడా ఫామ్లో లేరు. 50-50 ఛాన్సెస్ అనుకోవాలి. కేకేఆర్ మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవడం అంటే చాలా చాలా కష్టపడాలి ఈసారి. నెక్స్ట్ టేబుల్‌లో పంజాబే ఉంది. అది కూడా 5 మ్యాచెసే ఆడింది. బట్ 3 గెలిచారు. ఇంకా 9లో 5 గెలవాలి. ఎస్, కేకేఆర్ కన్నా పంజాబ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ కూడా సాలిడ్గా ఉంది. కానీ పేపర్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో పిచ్ మీద అంతా వీక్గా ఉంది. దానివల్ల మ్యాచెస్ కూడా పోతున్నాయి. కనీసం చాహల్, హర్షదీప్ ఫామ్లోకి వస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కష్టమే. నెక్స్ట్ రాయల్స్. అదే మన రాజస్థాన్ రాయల్స్. ఆల్రెడీ 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఈ టీం మీద అయితే మరి ఆశలు లేవు. మీకే కాదండి, ఎవరికీ అసలు లేవు. చాలా నీరసమైన క్రికెట్ ఆడుతున్నారు. 8 మ్యాచెస్ 6 మ్యాచెస్ గెలవాలి. వీళ్ళ ఫామ్, వీళ్ళ టీం ఈ రెండు చూస్తే అసాధ్యమనే చెప్పాలి. మహా అయితే 20% ఛాన్స్ ఉందేమో ప్లే ఆఫ్స్కి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద టీం ముంబై ఇండియన్స్. 6లో 4 పోయాయి ఆల్రెడీ. అంతే. ఇంకా 8లో 6 గెలవాలి. కష్టమే. కష్టమే.
నార్మల్గా అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవనే చెప్పాలి. కానీ హిస్టరీ చూసుకుంటే ఎంఐ ఎప్పుడు అంచనాలు తలకిందులు చేస్తుంది. ప్లస్ ఈ సీజన్లో కంబ్యాక్ ఇవ్వగలిగే టీం కూడా ఉంది. చాలా స్ట్రాంగ్ టీం అసలు. బూమ్రా కూడా వచ్చేసాడు. ఇన్ని మ్యాచెస్ ఎలా పోయిందైతే అర్థం కావట్లేదు. బూమ్రా వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ గెలిచింది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే 40% ఛాన్సెస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనోళ్ళు, మన తెలుగోళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆటేరమ్మ కొడుకులు. ఆగండి. ఇలా ప్రతి మ్యాచ్ వేయించుకోవడం, మ్యాచ్ పోతే బాధపడిపోవడం అదే అవుతుంది. అవునులేండి, ఫస్ట్ మ్యాచ్ చూసి టేబుల్ టాప్ అనేస్తున్నాను, కానీ ఇప్పుడు ఎక్కడో కింద ఉన్నారు. ఇంకా 8 మ్యాచెస్లో మినిమం 6 మ్యాచెస్ గెలవాలి అంటే అవుతుందంటారా? చాలా కష్టం. వీళ్ళ ఫామ్కి, వీళ్ళ బౌలింగ్కి ఇంకా కష్టం. బౌలింగ్ ఎలాగో వీక్గా ఉంది, కనీసం బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉందనుకుంటే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఒక్కరు కూడా కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఇప్పుడు లేవని చెప్పాలి. కానీ టాప్ ఆర్డర్ వాళ్ళు ఫామ్లోకి వస్తే కన్సిస్టెంట్గా ఆడితే మాత్రం ఏదో ఒక మిరాకల్ జరగచ్చు. అవునవును, మిరాకిలే జరగాలి మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా ఫైనల్కి వెళ్ళాలంటే. సరే, ఇంకొక టీమే మిగిలింది. అదే ఇంకొక పెద్ద టీం, చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి అంత పెద్దదేం కాదులేండి. ఏం లైనప్ చూసినా, బ్యాటింగ్ చూసినా అందరూ అదే అంటారు. ఈ ఐపీఎల్లో మోస్ట్ బోరింగ్ టీం అయిపోయింది చెన్నై. ఫస్ట్ మ్యాచ్ గెలిచి వీఆర్ బ్యాక్ అన్నారు, కానీ తర్వాత లైన్గా 5 మ్యాచెస్ పోయారు. ఫ్యాన్స్కి చిరాకు వచ్చేసింది తెలుసా మ్యాచెస్ చూస్తుంటే. నీరసం వచ్చేస్తుందండి బాబు సిఎస్కే మ్యాచ్ అంటే. ఏదో ధోని ఎప్పుడైనా ఆడుతాడా అని చూడాల్సి వస్తుంది తప్ప ఈ టీం ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడక్కర్లేదు. లిటరల్గా 0 అని చెప్పొచ్చు. కానీ ఏదైనా అద్భుతం జరిగి ప్లే ఆఫ్స్ వచ్చిందా, బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. అది అవ్వదమ్మా, సిఎస్కే మ్యాచ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది ఈ మధ్య అసలు. కానీ మన ధోనిని క్యాప్టెన్ చేశారు కదా, మ్యాజిక్ చేస్తాడేమో, చేసినా చేయొచ్చు. వాళ్ళకి గెలవాలంటే ఇప్పుడు మ్యాజికే జరగాలండి. సర్లేండి, మరి మీకు క్లారిటీ వచ్చింది కదా ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి. ఎస్, ఏదో అలా వచ్చింది. మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం మీ ప్రెడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్.